వీళ్ళ బతుకుదేరు, బడికి కూడా ఓరు వీళ్ళు ఇట్లా ఉంటారు. ఇది పరిస్థితి లేదు. ఈ అమ్మాయికి ఈ సాధన ఉద్యోగం రాలే. ఎంత దౌర్భాగ్యం, ఒకసారి ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ఓ గత ప్రభుత్వమా, ఓ కేసీఆర్ ప్రభుత్వమా, ఓ సాధన నిర్వహించిన ఓ నిర్వాహకులారా, ఈ కళాకారుల పరిస్థితి చూడండి ఒకసారి. ఎంత ధీర స్థితిలో ఈ కళాకారుల పరిస్థితి చూడండి ఒకసారి. నువ్వు ఆ పాట పడ్డా ఏడుస్తున్నావా? నాడు ఉద్యమ సమయంలో మౌబాద్ టీం గూడూరు రవీందర్ గౌడ్ మా గురువుగారు 8th క్లాస్ అప్పటి నుంచి తనతో ఎన్నో వేదికల మీద తిరిగిన. అక్కడి నుండి బుల్లెట్ తాత, దార దేవేందర్ సార్, ఇలా ఎన్నో రకాల ఏపుడి సోమన్నతో, చక్రాల రగన్నతో ఎన్నో ప్రోగ్రాం చేసి ఎన్నో వేదికలు ఎక్కుతూ ఈనాటి వరకు మళ్ళీ ఆ ఉద్యమం ఏ విధంగా అయితే చేసిందో ఈ 10 సంవత్సరాల నుంచి అయ్యా ఆడబిడ్డల బతుకులు రోడ్డున పడున్నాయి, కళని నమ్ముకున్న మాకు ఏ ధిక్కారం లేదు, నా పరిస్థితి బాగాలేదు అని ఎన్నో మీడియాల సాక్షిగా గత ప్రభుత్వాన్ని వేడుకున్నా. అయినా కానీ స్పందించలే. రసమే దగ్గరికి వెళ్తే నీకు ఉద్యోగం రాలేదా, ఈసారి నౌకర్లు ఇస్తుంది, నువ్వు భయపడకుండా ఇంటికి వెళ్ళు, తాళ్ళ సునీల్ తోటి, దారా దేవేందర్ తోటి నేను చెప్తా అని భుజం తట్టి 1000 రూపాయల ఛార్జ్ ఇచ్చి ఇంటికి పంపిండే తప్ప నౌకరికి మాత్రం సహాయపడలే. అన్న ఎందుకు నాకు ఈ 1000 రూపాయలు, నా బతుకు బాగాలేదు, మీకు తెలుసు, నాకు నౌకరి ఇప్పియండి, నెలకొచ్చే జీతంతో నా ఫ్యామిలీని పోషించుకుంటా, నా స్థితిగతులు బాగాలేవు, అమ్మా నాన్న మీద ఆధారపడి బతుకుతున్నా అన్న అని ప్రాధేయపడి కాలు మొక్కినా కూడా కనికరించని ప్రభుత్వం నుండి బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించుకున్న కళాకారుల పాత్ర ఎంతో ఉన్నత స్థితిలో ఉంది కాబట్టి, ఎన్నో ఉన్నత స్థానంలో కళాకారుల యొక్క పాత్ర ఉంది కాబట్టి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించిన. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మొన్న కిషోర్ అన్న ఆధ్వర్యంలో, రగన్న గారి ఆధ్వర్యంలో కళాకారుల పాట పాడడం జరిగింది. నేడు కళాకారుల బ్రతుకు తెలంగాణ తల్లి కళ్ళారా చూస్తూ ఉన్నదో, కన్నా పురుడితే కన్నా తిప్పలు పడితే నా తల్లి ఏడుస్తున్నదో. నేడు కళాకారుల బ్రతుకు తెలంగాణ
నన్ను ఈ వేదిక ఎక్కించిండు. అన్న ఆధ్వర్యంలో ఈ పాటలు పాడడం జరిగింది. నా బతుకు చరిత్ర తెలుసుకున్న అన్న, నీ బతుకు చరిత్రనే నువ్వు పాటల పకంలో పాడాలరా అని వెన్నట్టు ఉండి రగన్న అయితేనేమి, కిషోరన్న అయితేనేమి ఈ వేదికను ఎక్కించారు. కళాకారులారా, మన దీన స్థితిలో నాదే కాదు, నాది ప్రపంచంలో ఎవరికి లేని దీన స్థితిలో నేనున్నా. పిల్లల సైతం అమ్మ నాన్న మీద డిపెండ్ అయి బతకడం నా బతుకు బాగాలేదు కనుక ఈ వేదికతోనైనా కళాకారులను గుర్తించి అతి తొందరలో ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. విన్నావు కేసీఆర్ పాటతో పదవిలోకి వచ్చినావు. విన్నావు రసమై సరసాల రసమై. ఇగో మా బిడ్డల బాధలు, మా గాథలు. అందుకే ఏ పాటతోనైతే నువ్వు పదవిలోకి వచ్చినావో ఆ పాటతోనే పాడి కట్టినాం. మళ్ళీ 20 ఏళ్ళ దాకా నిన్ను ఏలనీయం. వీళ్ళ కోసం చూసినవా? అందుకే ఈ చెల్లిని చూస్తూ ఉంటే కడుపు తరకపోతుంది. చాలా సందర్భాలలో నాతో పాటు అనేక వేదికల మీద ఆడి పాడింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఈనాడు అధికారంలో ఉన్నాం. ప్రతిపక్ష పాట పాడినాం, ఈనాడు అధికార పాట పాడుతూ ఉన్నాం. అందులో చెల్లె వంతున్నది. ఇంటికి పోయినప్పుడు ఇద్దరి పిల్లలు చూసిన తర్వాత కడుపు తరకపోయింది. అందుకే కళాకారుల కోసం ఎవరు చూస్తారో, ఎండిన కడుపులా కరి ఎవరు తీస్తారో. కళాకారుల ఎవరు చూస్తారో, ఎండిన కడుపులా ఎవరు తీస్తారో. పాటలెన్నో రాస్తా